ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. యోగాను ప్రతినిత్యం సాధన చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల జూబ్లీ హాల్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యం నందు జిల్లా స్థాయి యోగా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు యోగా సాధన చేయటం వల్ల మీ మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుందన్నారు. ఇది మీ శరీరానికి రిఫ్రెష్ శక్తిని ఇస్తుందని, రోజు యోగా చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తెలిపారు. ఇది శరీరంలో ఆక్సిజనేషన్ ను ఎనేబుల్ చేస్తుందని, దీని కారణంగా శరీరం శాంతించడంతో రక్తపోటులు అదుపులో ఉంటాయని అన్నారు. శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి దీన్ని అభ్యసిస్తూ వస్తున్నారు. అందుకనే ఇది ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. మరి ఇలాంటి యోగాను రోజువారీ వ్యాయామంలో భాగం చేసుకోవటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఇమిడి ఉంటాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని గొండు శంకర్ వివరించారు. ఒక యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా, ఉన్నతులుగా మారుచని ప్రాచీన యోగా శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, దీనివల్ల అకారణంగా మనం ఎదుటివారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటివి వాటిని మనసులో నింపుకోకుండా మనకు మనమే చాలా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కొందరికి చేస్తున్న పనులపై అసలు ఆసక్తి ఉండదని, అలాంటి వారు యోగా చేయటం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత మెరుగుపడతాయని అన్నారు. కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కేదార్నాథ్, జాయింట్ సెక్రటరీ అర్చన, గురుగువెల్లి జీవిత, ఉపాధ్యక్షులు తంగి స్వాతి తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం పట్టణంలో ఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘ ఆధ్వర్యం నందు నిర్వహించిన సన్మాన సభకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్ ఫెడ్ చైర్మన్ బంగారాజు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షురాలు వానపల్లి ముత్యాల నాయుడు, అన్నేవ రామకృష్ణ, రాష్ట్ర సర్పంచుల ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానుజీనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మధుబాం సర్పంచ్ బగాది అప్పలనాయుడు, పైడి భీమవరం సర్పంచ్ రైతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోమవారం మబగాం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. మబగాం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రంగా ఉన్ననాడే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఏదైతే మంచినీరు బావులు ఉంటాయో, చెరువులు ఉంటాయో అవన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే విచక్షణ రహితంగా మల విసర్జన చేయకుండా మరి ల్యాబొరేటరీస్ లో ఉపయోగించుకుంటే అప్పుడు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యకరమైన మబగాము, ఆరోగ్యకరమైన భారతదేశం ఏర్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు ఎంత డబ్బు ఉందని అడగడు, వాటిని కోట్లు ఉంటాయి తినడానికి.
యోగమే ఉండదు. ఎవడు కష్టపడినా ఎవడు బాధపడినా ఆఖరికి పట్టడు అన్నం తినడానికి. ఆ పట్టడు అన్నం కలిపి ఆరోగ్యం లేకపోతే తినే పరిస్థితి ఉండదు. అందువల్ల మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి మానవహారంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా శాఖ సౌజన్యంతో ప్రపంచ హృదయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఝాన్సీ అగ్రికల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆదివారం ఝాన్సీ అగ్రికల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ మరియు మిత్రా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ హృదయ దినోత్సవ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ సౌజన్యంతో మిత్రా అకాడమీ సమావేశ మందిరం నందు ప్రపంచ హృదయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ రమణ పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ దినోత్సవంను ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయని, ఈ రోజున ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని మరియు గుండె ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను ఈ రోజు గుర్తు చేస్తుందని తెలియజేశారు. మిత్రా అకాడమీ డైరెక్టర్ మజ్జి అప్పల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బుల ప్రధాన కారణం, ఈ రోజు గుండె ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను గురించి గుర్తు చేసుకోవాలన్నారు. ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ సొసైటీ అధ్యక్షులు రౌతు సుమతి మోహన్ రావు మాట్లాడుతూ యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోందని, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలని అన్నారు. తదుపరి రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో హార్ట్అటాక్ బాధతో ఉన్న వారిని సిపిఆర్ చేసి ఎలా రక్షించాలో తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ చిన్మయి, పవన్, వాలంటీర్స్ దిలీప్ కుమార్, తులగాపు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా పాల్గొన్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమంలో బెందాళం అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అశోక్ బాబు వివిధ అంగన్వాడీ కేంద్రాల గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేసి అక్కడి సిబ్బందితో గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యకర్తల ఇంటి వద్ద నుండి తయారు చేసి తీసుకొచ్చిన వివిధ రకాల పిండి వంటకాల స్టాళ్లను పరిశీలించి వాటిని రుచి చూశారు. అనంతరం వాటిని గర్భిణులకు, బాలింతలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదు అన్నారు. ప్రభుత్వం బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నిరోధించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం, ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి పౌష్టికాహార లోపం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి అవసరమైతే వాళ్ళని ఇంకా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బెటర్ సెంటర్స్ పంపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మంచి ఆహారంతో కూడుకున్నటువంటి మంచి న్యూట్రిషియస్ గా ఉన్నటువంటి ఫుడ్ అందించగలిగినప్పుడు శారీరకంగా, మానసికంగా కూడా పిల్లలు బాగుంటారు అనేదే ఈ కార్యక్రమం తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రజలందరికీ కూడా ఈ మేరకు మీడియా ద్వారా పిలుపునిస్తున్నాను. ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఉన్నాయో అవి పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ఉచితంగా మంచి ఆహారం, ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో సరైనటువంటి స్థాయిలో ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, విటమిన్స్ కానీ అన్ని అందించే విధంగా వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఇచ్చారు. ఆ ప్రోటోకాల్స్ ను పాటిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు, ఎంపీపీ బోర పుష్ప తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వయంగా పాల్గొని వినతులను స్వీకరించిన నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. సోమవారం నరసనపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని ప్రజల నుండి వచ్చిన వివిధ శాఖల సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు ఆప్కాస్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్, పార్ట్ టైం మొదలగు పేర్లతో ఉన్న పర్మనెంటేతర కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల హక్కుల సాధనకు సెప్టెంబర్ 30వ తేదీన డిమాండ్స్ డే జరపాలని సిఐటియు అఖిల భారత పిలుపు మేరకు సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ పేరుతో దోపిడీని ఆపాలి. ఆర్టీసీ ఎయిర్ బస్ కార్మికులపై డిపిటిఓ దుర్మార్గ వైఖరి నశించాలి. కార్మికులపై వేధింపులు ఆపాలి. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వట్లేదని, కాంట్రాక్టర్ చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను కార్మికుల వేతనాల నుండే మినహాయిస్తున్నారని విమర్శించారు. విపరీతంగా పనిభారం పెంచారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లకు డిఎం, డిపిటిఓ వేధింపులకు గురి చేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఆంధ్రవలస, రాగోలు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా స్థానంలో పనిచేస్తున్న కార్మికులు ఎండనగా వాననగా పనిచేస్తున్న రోజుకు 300 రూపాయలకు మించి వేతనం ఇవ్వట్లేదని, పీఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయట్లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించమని కోరితే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ బీఎస్ఎల్ హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 9 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల వరకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్స్ ఉద్యోగ కార్మికుల కంటే ఎక్కువ కష్టం చేసి తక్కువ జీతం పొందేవారని, కష్టపడి పనిచేసినా అతి తక్కువ జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో 151 విడుదల చేసిందని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా, విద్యా, వైద్యం, రవాణా ఖర్చులు భారంగా మారినా వాటికి అనుగుణంగా వేతనాలు పెంచట్లేదు. వచ్చే జీతం కనీస అవసరాలకు కూడా తీరట్లేదు. నిజ వేతనాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.